చెప్పిండే అనే విషయం మేము దృష్టి పెట్టుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మేము ఒక విజ్ఞప్తి చేశాం. అక్కడ కర్ణాటకలో కమిషన్ వేయడమే కాకుండా కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అట్లనే తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ నివేదిక వచ్చి వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ విషయాన్ని కూడా మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాం. సార్, మీరు మెగా డిఎస్ అనే పేరుతో ఒక 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు వస్తున్నట్టుగా చూస్తూ మా పిల్లలు కలవరపడుతున్నారు. వర్గీకరణ లేకపోతే మాకు అన్యాయం జరుగుతుందనే విషయం మా పిల్లలకు తెలుసు కనుక, మీకు కూడా తెలుసు కనుక మా పిల్లల ఆందోళన దృష్టి పెట్టుకొని పక్క ప్రభుత్వాలు కూడా కమిషన్ నివేదికలు వచ్చేంత వరకు నోటిఫికేషన్లను ఇవ్వమని చెప్పినప్పుడు మన ప్రభుత్వం కూడా మరి రేపో మాపో నోటిఫికేషన్లు అంటుండ్రు కాబట్టి ఆ నోటిఫికేషన్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు సార్ అని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తికి పెద్ద మనసుతో స్పందించి ఖచ్చితంగా వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి త్వరలోనే కమిషన్ వేస్తాం. కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ఎలాంటి నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వము, అది నేను హామీ ఇస్తున్నా అని చెప్పి స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి, ఎందుకంటే మాదిగల ఆవేదన మొదటి నుంచి అర్థం చేసుకున్న వ్యక్తి, మాదిగల సమస్య మీద వర్గీకరణ సమస్య మీద మొదలు స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ నోటిఫికేషన్లు కూడా ఖచ్చితంగా వర్గీకరణ తర్వాతనే ఇవ్వండి సార్, కమిషన్ రిపోర్ట్ వచ్చినాక ఇవ్వండి, వర్గీకరణ అయినాక ఇవ్వండి అంటే సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా భవిష్యత్తులో వర్గీకరణ జరిగేంత వరకు, కమిషన్ రిపోర్ట్ వచ్చి వర్గీకరణ చేసేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి పెద్ద మనసుతో ఆయన అంగీకరించడం, హామీ ఇవ్వడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా మాదిగ జాతి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుతున్న సమయంలో వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్లు వస్తాయనే మాట ఆయన చెప్పడం అనేది మా మాదిగ నిరుద్యోగులకు, ఉపకులాల నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశంగా మేము భావించుకుంటున్నాం. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే మేము ఒక అప్పీల్ చేశాం. మనం అంతకుముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జస్టిస్ రామచంద్ర కమిషన్ వేసింది మీరే గనక, ఆ వివరాలన్నీ ఉన్నవి గనక పక్క రాష్ట్రాలన్నీ 2011 జనాభా లెక్కలు తీసుకుంటున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ విషయంలో ముందడుగు వేసినా అంతకుముందున్న లెక్కలే తీసుకుంటున్నాయి గనక రామచంద్రరాజ్ కమిషన్, జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేసినప్పుడు 96లో వేసినప్పుడు 91 లెక్కలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల లెక్కలు, కులాల వారీగా తెగల వారీగా లెక్కలు 2011 అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 2011నే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది, కర్ణాటక ప్రభుత్వం ప్రకటన చేసింది, హర్యానా వాళ్ళు కూడా దానికి అనుగుణంగానే వెళ్ళిండ్రు. అట్లనే 2011 లెక్కలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నాయి కనుక, ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారికి ఉన్నాయి కనుక వాటిని పరిగణలోకి తీసుకొని మాదిగలకు ఇప్పటికీ జరుగుతున్న అన్యాయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ నివేదిక కూడా 2 నెలలు 3 నెలలు కాకుండా ఒక 15 రోజుల్లోనే ఆ నివేదిక వచ్చే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్ అంటే, సరే 15 రోజులు నెల రోజుల మధ్యలో ఖచ్చితంగా కమిషన్ వేయడమే కాకుండా నివేదిక కూడా ఆ టైంలోనే వచ్చే విధంగానే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాల్సింది చాలా ఉన్నది కనుక త్వరగా ఈ సమస్యను పరిష్కరించే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కనుక ఖచ్చితంగా కమిషన్ నివేదిక కూడా త్వరగా వచ్చే విధంగానే ప్రయత్నం చేద్దామని చెప్పి సూచనప్రాయంగా మేము 15 రోజులంటే ఒక రఫ్గా ఆయన ఒక నెల రోజులు అనే పద్ధతిలో మాట్లాడడం జరిగింది. త్వరగా కమిషన్ వేస్తాడని, కమిషన్ నివేదిక త్వరగా తీసుకొస్తాడని, అదే సమయంలో వర్గీకరణ జరిగేంత వరకు, కమిషన్ నివేదిక వచ్చేంత వరకు నోటిఫికేషన్లు ఆపాలనే విజ్ఞప్తికి ఆయన స్పందించినందుకు మేము ధన్యవాదాలు మరొకసారి చెప్తున్నాం. అది కార్యరూపం త్వరలో దాల్స్తుందని చెప్పి మాకు సంపూర్ణ విశ్వాసం ఆయన మీద ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇంకో 2-3 విషయాలు కూడా ఆయన నోటీసులో పెట్టాం. మేము ఇవాళ కొత్తగా వినతి పత్రం మేము ఇవ్వలేదు, మేము గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారితో ఎన్నికలకు ముందు చర్చలు జరిపినప్పుడు, ఇదే ప్రతినిధి చర్చలు జరిగినప్పుడు ఒక 32-33 అంశాల మీద ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అప్పుడు సార్, మీరు గవర్నమెంట్ వస్తే, మన గవర్నమెంట్ వస్తే, రావడానికి మేము సర్వశక్తులు ఓడుతాం, గవర్నమెంట్ వస్తే కాబట్టి వర్గీకరణతో పాటు అన్ని నియామకాల్లో, వివిధ డిపార్ట్మెంట్ చేసే నియామకాల్లో లేదా ప్రభుత్వ పరంగా తీసుకునే నియామకాలు ఏవైనా సరే అందులో మాదిగల భాగస్వామ్యం ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఒక 32-33 అంశాలుగా మేము ఆయనకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆనాడు. ఇవాళ కొత్తగా మేము వినతిపత్రం ఇవ్వలేదు, 2 అడిగాం. వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయండి, రెండోది వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్లు ఎట్లాంటి ఇవ్వద్దని చెప్పి 2 మేము కోరడం జరిగింది.
కానీ అంతకుముందున్న ఈ 32, 33 విజ్ఞప్తులు ఏవైతున్నాయో అవి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇచ్చిన వినతి పత్రం